పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా ఈ రోజున ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మరియు మీ అందరికి కూడా శుభోదయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మనం ఇక్కడ గుమికూడటానికి కారణము, ఈ నెలలో వచ్చే నెల సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో మరియ తల్లి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాం. 8వ తేదీన మరియ తల్లి జన్మదిన వేడుకలు. ఆ వేడుకలలో భాగంగానే ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ చేరి దాని గురించి తెలుసుకోవటానికి, ప్రచురించడానికి ఇక్కడకు మిమ్మల్ని ఆహ్వానించటము జరిగింది. మామూలుగా ప్రతి ఒక్కరి అపోహ ఏంటంటే మరియ తల్లిని అందరూ కథోలిక క్రైస్తవులు ఒక దేవతగానో లేకపోతే ఇంకేదన్నా కానీ అనుకుంటారు, పూజిస్తారని అంటారు. మరియ తల్లి ఒక తల్లి మాత్రమే, మాకు దేవత కాదు, ఒక తల్లి మాత్రమే. తల్లిగా మేము గౌరవిస్తాము, ఆమెను ప్రార్థన చేసుకుంటాం. ఈ విషయాన్ని తెలపటానికి, రెండోదిగా ఒక తల్లిగా ఆ తల్లి జన్మదిన వేడుకలను జరుపుకోవటానికి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తాం, ఎంతో ఆనందిస్తాం. ఆ ఆనందాన్ని ఈరోజు మీ ద్వారా అందరితో పంచుకోవటానికి ఇక్కడకు మేము ఆహ్వానించాం. మరియ తల్లి యేసు ప్రభుకి జన్మనిచ్చినటువంటి తల్లి, అది అందరికీ తెలిసినటువంటి విషయం. యేసు ప్రభు శిలువ మీద పట్టుబడి వేలాడుతూ మరియ తల్లిని ఇదిగో మీ తల్లి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, ముఖ్యంగా ఆయన శిష్యులైనటువంటి యోహానుకు తెలియజేశారు. అప్పటి నుంచి కూడా మేము మరియ తల్లిని ఒక తల్లిగా అంగీకరిస్తాం. కాబట్టి ఆ తల్లి జన్మదిన వేడుకలను మా తల్లి మాకెంత ముఖ్యమో అదేవిధంగా క్రైస్తవులుగా మరియ తల్లి కూడా మాకందరికీ అంత ముఖ్యం. క్రైస్తవులు అని అనగానే మరియ తల్లి క్రైస్తవులకు మాత్రమే కాదు, ఇక్కడకు చాలామంది ఈ చర్చిని సందర్శిస్తూ ఉంటారు, దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. వారిలో క్రైస్తవులే ఉండరు, అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు ఉంటారు, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు ఉంటారు. అదేవిధంగా అన్ని భాషలకు కూడా, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి వారందరూ కూడా ఉంటారు. వచ్చి ఒక తల్లిగా ప్రార్థన చేసుకున్నప్పుడు, గౌరవించినప్పుడు ఎంతోమంది ఎన్నో మేలులను పొందుతూ ఉన్నారు. ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి కూడా అది ఒక ముఖ్యమైన కారణం. ప్రార్థించినటువంటి చాలామంది మేలులను పొందుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి మేలు జరగాలంటే ఫలానా దేవుడు మాత్రమే చేయాలని లేదు. ఎవరన్నా మేలు జరగవచ్చు, ఎవరికైనా కానీ మేలు జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము మీ మీడియా మిత్రుల ద్వారా, తర్వాత పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ పండుగకు, జన్మదిన వేడుకలకు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇది మా ముఖ్య ఉద్దేశం. ఇకపోతే ఈ పండుగ కార్యక్రమాలు ఏంటంటే 29వ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి. ఆగస్టు 29వ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి. పుట్టినరోజు మాత్రము సెప్టెంబరు 8వ తేదీ, కానీ 29వ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి. 29వ తేదీ ముత్యాలతో పాలెం నుంచి ఊరేగింపుగా జెండాను తీసుకొని వచ్చి ఆవిష్కరించి ఆ రోజు ప్రత్యేక ప్రార్థనలు పెట్టుకుంటాము. ఇంకా ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. తరువాత 6, 7, 8 ముఖ్యమైన రోజులు. ఆ రోజుల్లో అయితే ఉదయం నుంచి ప్రార్థనలు మొదలవుతాయి. 7వ తేదీ ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. 8వ తేదీ అయితే గంటకొకసారి పూజ ప్రార్థనలు చేస్తూ ఉంటాము. సాయంత్రము తేరుతోటి ఆ ప్రార్థనలను ముగిస్తాం. ప్రతిరోజు కూడా తేరు ప్రదక్షిణ ఉంటుంది. 6వ తేదీ తేరు ప్రదక్షిణ ముత్యాలతో పాలెం, తరువాత చెన్నపల్లి పాలెంలో ఊరేగింపు ఉంటుంది. 7వ తేదీ కోడూరులో ఊరేగింపు ఉంటుంది. కోడూరు ఆ పరిసర గ్రామాలైనటువంటి ఆ గ్రామాల్లో ఊరేగింపు ఉంటుంది. 8వ తేదీ మన గుడి చుట్టూ బయట ఊరేగింపు చేసుకుంటాం. తరువాత ఈ ప్రత్యేక ప్రార్థనలకు కూడా మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. తరువాత ఇక్కడ ఉన్నటువంటి వసతుల గురించి చెప్పుకోవాలంటే, మనం వచ్చిన వాళ్ళందరికీ కూడా త్రాగే నీళ్లను మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టున్నాము. తర్వాత
బయట నుంచి కూడా ట్యాంకర్లతోటి నీళ్లు తెప్పిస్తున్నాం. అవి తాగటానికి, తర్వాత స్నానానికి వసతులకు ఇక్కడే మనము ఎంట్రన్స్లోనే బాత్రూములు కట్టున్నాము. బయట కొన్ని బాత్రూములు ఉన్నాయి, అవి అయితే అబాండన్ చేసాం. వాటిని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవి అబాండన్ చేస్తున్నాము, చాలా రోజుల నుంచి వాడటం లేదు. ఇక్కడున్న బాత్రూమ్స్ మాత్రమే వాడుతున్నాము. అయితే స్నాన గదులు మాత్రం బయట కూడా ఉన్నాయి, స్నానం వరకు ఉన్నాయి బయట. ల్యాబరేటరీస్ మాత్రం ఇక్కడే ఉన్నాయి. తర్వాత వచ్చిన వాళ్ళకి అందరికీ కూర్చోటానికి కూడా అరుగులు అవన్నీ కూడా కట్టించున్నాము. ఆ రోజున 8వ తేదీ పండగ ముఖ్యమైన రోజు కాబట్టి 7వ తేదీ నుంచే మొత్తము కూడా మనము శామ్యానాలు వేసి ఉంటాం. వచ్చిన వాళ్ళు ఎండలో కూర్చోకుండా, లేకపోతే వర్షం వస్తున్నా కానీ తడుచుకోకుండా, పూర్తిగా తడవకుండా శామ్యానాలు కూడా వేసి పెడతాం ఆ రోజుకి. తర్వాత ఈ సమయంలో నేను తెలియజేయాలనుకున్న ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ అందరి సమక్షంలో మన ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, మరియు రోడ్డు పని చేపిస్తున్నటువంటి కాంట్రాక్టర్ బొమ్మి సురేందర్ గారికి, మరియు లోకల్ తెలుగుదేశం లీడరు గంగాధర్ గారికి మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోడ్డు మీకు తెలుసు, ఇంతకు ముందు చాలా అధ్వానంగా ఉండింది రోడ్డు. చాలాసార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి తిరగటము, ఎమ్మెల్యే గారు వీరు కూడా దాన్ని ఒక సీరియస్గా తీసుకొని పరిగణించి, చాలా ముఖ్యమైనదిగా పరిగణించి అసెంబ్లీ వరకు తీసుకెళ్ళి ఆడ మాట్లాడటము, రోడ్డు శాంక్షన్ చేపించటము జరిగింది. తరువాత రోడ్డు కూడా మొదట శాంక్షన్ అయింది, చిన్న రోడ్డు 3.5 మీటర్. అది చాలదు అని అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని పెంచి 5.5 మీటర్ దాన్ని శాంక్షన్ చేపించి పనులు కూడా మొదలుపెట్టారు. పండగ వస్తుంది అని చెప్పి పనులు కూడా మొదలుపెట్టారు. పండగ లోపల ఒక లేయర్ కూడా వేసి దాన్ని స్మూత్గా చేసి వచ్చే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా చేస్తాము అని కూడా తెలియజేశాను. కాబట్టి మీ అందరి తరఫున నేను మేనేజర్ గారికి లెటర్ ఇవ్వటం జరిగింది. ప్రత్యేకంగా నేను కూడా ఫోన్ చేసి మాట్లాడాను. 29వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ఆత్మకూరు బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడి నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయి. తర్వాత 6, 7, 8 గంటకు ఒక బస్సు ఉంటుంది. అక్కడి నుంచి గంటకు ఒక బస్సు ఉంటుంది. కొన్నిసార్లు ఒకవేళ ప్రయాణికులు లేరు అంటే కొద్దిసేపు ఆపి తర్వాత మళ్ళీ ప్రయాణికులు వచ్చిన తర్వాత వేస్తామని చెప్పి ఆర్టీసీ పోలీస్ ప్రొటెక్షను మన సిఐ గారిని కలిసాము, ముత్తుకూరు సిఐ గారు రవినాయక్ గారిని కలిసాము. తర్వాత తోటపల్లి గూడూరు ఎస్ఐ గారిని వీరేంద్ర గారిని కూడా కలిసాము. లెటర్ ఇవ్వటం జరిగింది సెక్యూరిటీ గురించి. 6, 7, 8 తేదీలకు సెక్యూరిటీని అడిగాము. పోయిన సంవత్సరం కూడా దాదాపుగా 100 మంది పోలీస్ ప్రొటెక్షన్ వరకు ఉండింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అరేంజ్ చేస్తామని చెప్పారు. ఈ 3 రోజులకి పోలీస్ ప్రొటెక్షన్ అరేంజ్ చేస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు రెగ్యులర్ బస్సులు కాకుండా ప్రత్యేకంగా చేసే బస్సులు, ఆ బస్సులకి కొద్దిగా టైం తీసుకుంటారా జనం లేకపోతే? అవును, రెగ్యులర్గా వచ్చే బస్సులు